शुक्लांबरधरं वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाज्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఏమిటంటే భాషలో వాక్యం ప్రధానమైంది. వాక్యంలో క్రియాపదం ఒకటే ఉంటుంది, తక్కినవన్నీ నామపదాలు అని అంటాం. అంటే భాషను విడదీస్తే నామపదాల సముదాయము క్రియాపదాల సముదాయము ఆ రెండే రకాలు మొత్తం భాష. కొంచెం విడిగా చెబితే అంటే ఇంకాస్త విడదీస్తే నామపదాలు అవ్యయాలు అని కూడా అనుకోవచ్చు అన్నమాట. నామపదాలు అవ్యయాలు క్రియాపదాలు. పాణిని మహర్షి ఏం చేశారంటే ఈ అవ్యయాలను కూడా నామపదాల్లో చేర్చేసి మొత్తం రెండు రకాలు చెప్పేశారు ఆయన. సుప్తిగంతం పదం అని చెప్పారు. సుబంతములు తిగంతములు రెండు రకాలు ఉంటాయి మొత్తం పదజాలాన్ని విడగొట్టేస్తే. ఈ సుబంతములు అనేవి 4 రకాలుగా తయారవుతాయి. దాంట్లో కృదంతము తద్ధితాంతము సమాసము అనేవి 3 రకాలు. మొదట కృదంతము తద్ధితాంతము సమాసము. కృదంతం అంటే ధాతువు మీద ఒక రకమైన ప్రత్యయం, ఇప్పుడు కర్తర్థంలో కర్మార్థంలో చేసేటువంటి ప్రత్యయాన్ని కృత్ప్రత్యయం అంటారు. ధాతువు మీద చేసే ప్రత్యయాన్ని, ఆ ప్రత్యయాంతాన్ని కృదంతము అంటారు. మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు కారక కర్త భర్త హర్త గత భుక్త స్థిత ఇలాగా గతవాన్ గతవతి ఇట్లాంటివి ఉన్నాయే, ధాతువు మించి తయారయ్యే పదాలు మాట ఇవన్నీ కృదంతములు అంటారు. అంటే ధాతువు మించి 2 రకాలు తయారవుతాయి. ఒకటి సాక్షాత్తుగా క్రియాపదం, గచ్చతి పఠతి లిఖతి, ఆ క్రియాపదాలు ఒకటి, వాటిని తిగంతములు అని అంటారు. అది కాకుండా నామపదాలు తయారవుతాయి. ఏ భాషలో అయినా సరే క్రియ నుంచి నామపదాలు, నామం నుంచి క్రియాపదాలు ఇట్లా తయారవుతుంటాయి. అంచేత నామము నుండి క్రియ నుండి ఏర్పడిన నామపదాల్లో ఈ కృదంతములు అని అంటారు. వీటిని కారక అంటాం. కారక కృధాతువు మీద కారక ఏర్పడింది, అది కృదంతం. ఆ కృదంతం సుబంధు సుప్పు అనే పరిచయం చేస్తే నామపదం అయిపోతుంది. దానికి మళ్ళీ 7 విభక్తులు 3 వచనాలు అవన్నీ ఉంటాయన్నమాట. అదొక రకం. ఇంకా రెండవది తద్ధితాంతాలు. తద్ధితాంతాలంటే నామపదం మించి ఒక రకమైన పరిచయం చేస్తే ఏర్పడేటువంటిది తద్ధితాంతం. రాగమో ధాతువు క్రియ, ధాతువు నుండి పరిచయం చేస్తే ఏర్పడినది కృదంతం. నామపదం నుండి పరిచయం చేస్తే ఏర్పడేది తద్ధితాంతం. ఈ తద్ధితాంతములు తద్ధిత పరిచయాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. మనం వాడేటువంటి వాటిల్లో చాలా తద్ధితాంతాలు ఉంటాయి. ప్రజాస్వామ్యం అంటారు, అక్కడ ప్రజాస్వామి వరకు నామపదం, ఈ చివరొచ్చే యా తద్ధిత పరిచయం, ప్రజాస్వామ్యం అంటాం. మనస్తత్వం అంటాం, మనస్సు పదం నామపదం, దాని మీద మనస్తత్వం త్వం, ఈ త్వం ఉందే అది ఇది తద్ధిత పరిచయం అన్నమాట. అలాగే దండి, దండ కలాడు, దండము కలవాడు, దండ మీద ఇన్ అనే పరిచయం చేసాం, దండిన్, ఆ ఇన్ అనేది తద్ధిత పరిచయం. అలాగే బుద్ధిమంతుడు అన్నాం అనుకోండి, బుద్ధి అనే మీద మత్తను పరిచయం చేసాం, అది తద్ధిత పరిచయం. ఇలాగా తద్ధిత పరిచయాలు చాలా ఉన్నాయి. తెలుగులో కూడా ఉన్నాయా? బుద్ధిమంతుడు అంటే తెలుగు కదా. అది బుద్ధిమంతుడు సంస్కృతమే, తెలుగులోకి వచ్చింది అంతే. ఓ, కానీ మన తెలుగులో ఇంత వ్యాకరణం ఎక్కడ విన్నాం? అంటే తెలుగులో ఉండడం ఉంటాయి, కానీ రాలా. అంటే మనకి ఇలాగే తద్ధిత పరిచయాలుగా
గుర్తుంచుకునేటట్టుగా అలా మనం ఎక్కడ చదువుకోం. తెలుగు ఎంఏ చదివే వాళ్ళకైతే ప్రత్యేకం తెలుస్తుంది, మామూలు వాళ్ళకి తెలియదు. విలుకాడు అని వాడతాం. విలుకాడు అంటే విల్లు కలవాడు అని అర్థం. ఆ కా అనేది తెలుగు వ్యాకరణంలో తద్దిత ప్రత్యయం. నాట్యకత్తె అంటాం. ఈ కత్తె అనేటువంటిది తెలుగు వ్యాకరణంలో ఒక ప్రత్యయం. అంచేత తెలుగులో కూడా ఉన్నాయి కృత్ప్రత్యయాలు తద్దిత ప్రత్యయాలు ఇవన్నీను. అయితే మనకి చదువుకునేటప్పుడు అంత ప్రసిద్ధిగా వాటిని చెప్పుకోము. సంస్కృతంలో అయితే మొట్టమొదటిలోనే ఏం చేస్తారంటే, నామపదం ఏర్పడాలంటే దానికి ఒక రూట్ ఉంటుంది. నామపదానికి రూట్నేమో ప్రాతిపదిక అని అంటారు, క్రియాపదానికి రూట్నేమో ధాతువు అని అంటారు. అంచేత ఈ నామపదానికి మూలం ఏదైతే ఉంటామో ఆ ప్రాతిపదిక అనేది 4 రకాలు ఉంటుంది అనమాట. ఈ తద్ధితాంతము, కృదంతము, తర్వాత సమాసం. సమాసంలో ప్రసిద్ధి 2 పదాలు కలిపి ఒక పదంగా మారుతుంది, అటువంటి సమాసము. అవి 3 రకాలు అయ్యాయి. ఇంకొకటి 4వది ఏమిటంటే, ఇలా ప్రకృతి ప్రత్యయం విభాగము లేకుండగా ఊరికే ఎనుప ముద్దలాగా ఉండేటువంటి పదాలు కొన్ని ఉంటాయి. దానికి అర్థం ఉంటుంది కానీ దాన్ని విడదీయలేము. ఇప్పుడు చెట్టు అన్నాం అనుకోండి, చెట్టు అంటే దానికి ఇది ఎక్కడి నుంచి ఎలా పుట్టింది ఆ శబ్దం అనేది మనం చెప్పలేము. వంటవాడు అంటే చెప్పగలం. వంట అంటే వండు అనే ధాతువు, దాని మీద ఈ టా వచ్చింది, తర్వాత వాడు కలిపాము వంటవాడు అయింది అని చెప్పగలం. అంటే కొన్ని పదాలకి ఆ వ్యుత్పత్తిని మనం చెప్పగలం, కొన్నిటికి వ్యుత్పత్తిని చెప్పలేము. ఏదైతే వ్యుత్పత్తిని చెప్పలేమో వాటిని అవ్యుత్పన్న ప్రాతిపదికములు అని అంటారు. అవ్యుత్పన్నము అంటే వ్యుత్పత్తి లేనివి, వ్యుత్పత్తి లేని ప్రాతిపదికలు. అంచేత ఈ ప్రాతిపదికలు 4 రకాలు. దాంట్లో వ్యుత్పత్తి ఉన్నవి 3 రకాలు, వ్యుత్పత్తి లేనిది ఒకటి. వారు సంస్కృతంలో ఏదో డిత్త అడవిత్త పేర్లు పెడతాం. ఇప్పుడు ఏదో ఇంట్లో ఆ కుక్క పిల్లకి టింకు అని పేరు పెట్టారు అనుకోండి, అది ఎట్లా ఎందుకు పెట్టారంటే దానికి అర్థం ఏమిటంటే ఏం లేదు, ఊరికే గుర్తు కోసం పెట్టాం. ఇవాళ పేరు పెట్టినప్పటి నుంచి రేపటి నుంచి టింకు అనగానే అది మన కేసు చూస్తుంది. అంటే ఏంటి, ఆ టింకుకి అర్థం పేర్థం ఏం ఉండదు. అదే మీరు ఏదో రామా పేరెట్టారనుకోండి, దానికి తయారయ్యే రమ్ అని ధాతువు, దాని మీద గై అని పరిచయం, రామా ఏర్పడి. ఇలాగ మనం చెప్పే గౌరీ, గౌర, దాని మీద ఈ గౌరీ అవుతుంది. పర్వత, పర్వతం యొక్క కూతురు పార్వతీ. అలాగా వ్యుత్పత్తి చెప్పే పదాలు ఉంటాయి. అంచేత వ్యుత్పత్తి కలవి 3 రకాలు ఉంటాయి. వాటిని కృదంతము, తద్ధితాంతము, సమాసము అని 3 రకాలు అంటారు అన్నమాట. వ్యుత్పత్తి లేనిది ఒకటి ఉంటుంది, అవ్యుత్పన్న ప్రాతిపదిక. వాటికే ఎదురుచ్ఛా శబ్దం అంటారు, సంజ్ఞా శబ్దములు అంటారు. ఆ 4 రకాల మీద సుఓజస్ అనే ప్రత్యయాలు వస్తే వాటిని నామపదములు అని అంటారు. క్రియ మీద తింగ్ మొదలగు ప్రత్యయాలు వస్తే తింగంతము, క్రియాపదము అని అంటారు. అది సంగతి. ధన్యవాద ఏమన్నాని? చాలా అక్కడికి ధన్యవాదములు గురువు గారు అంటే, ధన్యవాదములు గురువు గారు అంటే ఏం చెప్పాలి సంస్కృతంలో? ధన్యవాదా అంటే ధన్యవాద. గురుభ్యః ధన్యవాదాః. గురుభ్యః ధన్యవాద. ఏ గురు ధన్యవాదాః. ఏ గురువు అంత ధైర్యం లేదు గురువు గారు మాకు. గురువు గారు అంటే మాకు గౌరవం, కానీ ఏ గురువు గారు అంటే అంత వచ్చేస్తుంది మాకు. సరే సరే, శ్లోకం చెప్పాక మీకు మాట్లాడడానికి కొన్ని వాక్యాలు ఎలా మాట్లాడాలో చెప్తారా? సరే. భో అనవచ్చండి గురువు గారిని, భో 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 అనేది సంబోధనే. ఏం చెప్పనా శ్లోకం? చెప్పండి. స్థితస్థితాముచ్యలిత ప్రయాతాం నిషేదుషీమాసన బంధధీరః జలాభిలాషీ జలమాదదానాం ఛాయేవతాం భూపతిరన్వగచ్చతు. స్థితస్థితాముచ్యలిత ప్రయాతాం
నిషేదుషీమాసనబంధధీరః జలాభిలాషీ జలమాదదానాం ఛాయేవ తాం భూపతిరన్వగచ్చతు. పదచ్ఛేదం చెబుతారా? నేను చెప్పనండి, విశ్వనాథ శర్మ. చెప్పండి, ఎవరైనా చెప్పచ్చు. స్థితః ఆ, స్థితాం ఉచ్ఛలితః ఆ, ప్రయాతాం. ఉమ్. ఈ నిషేధుషీమానస బంధధిర కొంచెం కష్టం అండి బాబు. అక్కడ ఏం లేదు, మీకు మీకు ఒక పదమైనా తెలుస్తుంది దాంట్లో చెప్పండి. నిషేధుషీం నో నో నిషేధుషీ మానస బంధ మానస లేదు అక్కడ. అక్కడ మీరు మానస అనడం వల్ల సరిగ్గా విడదీయలేదు. చూడండి సరిగ్గా అక్కడ ఏముందో. మాసన. సారీ మాసన. ఓ సారీ సారీ. అది మీరు మానస అనుకోవడం వల్ల పొరపాటు పడ్డారు. మానస అనుకోవడం వల్ల. అవును, మాసన అంటే ఆసన. అవును. ఈ మకారం- ఆసన ఆ, నిషేధుషీం ఆ, ఆసన బంధధీరః ఆ, జలాభిలాషి అంతే. జలాభిలాషి. జలం ఆదదానాం ఉమ్. ఛాయేవ తాం ఇక ఛాయేవ విడదీయండి. ఛాయేవ ఛాయః ఇవ విసర్గ ఉండకూడదు. ఛాయః ఇవ ఛాయా ఇవ. ఛాయా ఇవ తాం భూపతిః అన్వగచ్చత్. మనము భూపతిర్ అన్వగచ్చ. ఛాయేవ ఉందనుకోండి, ఛాయ కనుక విసర్గ ఉంటే ఛాయేవ అవదు. ఛాయా ఆకారాంత స్త్రీలింగం. ఛాయా ఇవ. ఓకే, ఛాయా ఇవ ఛాయేవ అవుతుంది అనమాట. అది ఛాయా ఇవ ఛాయేవ. గుణసంధి. అది ఏం సంధి అండి? అది ఛాయా ఇవ గుణసంధి. గుణసంధి మీరు చెప్పుకున్నాం మనం. అకారానికి ఇకారం పరంగా ఉంటే ఏకారం వస్తుంది. ఏకారం వస్తుంది. అండి ఇప్పుడు ఎవరో చెప్పారు ఆ రకారం భూపతి అని. భూపతి అన్వగచ్చత్, అది విసర్గ రేఫకారం అయిందండి అక్కడ. అంతే అది నామవాచకం కదా భూపతి. చెప్పాం కదా, అకారం తప్ప ఇకారం తర్వాత ఉన్న విసర్గ రేఫ అవుతుంది. ఊరికే మనం ఏం లేదండి, కొంచెం జనరల్ కామన్ సెన్స్ ఉపయోగిస్తే భూపతి రన్వగచ్చత్ అన్నాం అనుకోండి, భూపతి శబ్దం మనకి తెలుసున్నదే కదా, అందుచేత భూపతి అని విడదీసేయచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక శబ్దం అన్వగచ్చత్. మనకి అన్వగచ్చత్ ఇంతకు ముందు కూడా వచ్చింది. ఆవిడ గోవు యొక్క మార్గాన్ని అనుసరించింది. శృతేరి వార్థం స్మృతి రన్వగచ్చతు అని చెప్పాడు. అంచేది ఏదో ఒక పదం తెలిస్తే దాన్ని బట్టి ఇంకో పదం ఏమవుతుంది అనేది ఊహించేయచ్చు. ఇప్పుడు ఇందులో క్రియాపదం నిషేధుషీయం అవుతుందండి. అన్వగచ్చత్ ఉంది కదా. అన్వగచ్చతే క్రియాపదమా? ఓకే. ఎందుకంటే గచ్చతికి భూతకాలం అగచ్చత్, అంచేత అన్వగచ్చత్. అను అగచ్చత్. ఓకే, అంతే. అను అగచ్చత్ అన్వగచ్చత్. కానీ పదచ్ఛేదంలో అన్వగచ్చత్ని కూడా విడదీయాలా? అను అగచ్చత్ అని రాయాలా? విడదీయకూడదు. ధాతువు ప్రత్యయము అక్కడ తప్పనిసరిగా సంధి చేసి తీరాలి. అది ఒక సమాసం లాంటిది అనమాట. సరే, సమాసాలు విడదీయకూడదు. సమాసాన్ని విడదీయకూడదు కదా. ఇది కూడా సమాసం లాంటిది. స్థితః స్థితాం ఉచ్చలితః ప్రయాతాం నిషేధుషీం ఆసనబంధధీరః జలాభిలాషీ జలం ఆదదానాం ఛాయా ఇవ తాం భూపతిః అన్వగచ్చతు. అన్వగచ్చతు అంటే అనుజగామాని అనుససార అని అర్థం. అనుసరించి వెళ్ళాడు. కహ అన్వగచ్చతు. కహ ఎవడు? అన్వగచ్చతే అనుసరించాడు. ఎవడు అనుసరించాడు? భూపతి. కహ మనకి ప్రథమా విభక్తి అంటే తడుకోగలదు మీరు. అగచ్చత్ క్రియాపదాన్ని వెంటనే ఎవరు దేనిని రెండే ప్రశ్నలు. ఎవరు అంటే ప్రథమా విభక్తి సమాధానం, దేనిని అంటే ద్వితీయ విభక్తి సమాధానం. అంతే. దీంట్లో చక్కగా చాలా సులువుగా ఉంది ఈ శ్లోకం. అన్ని ప్రథమా విభక్తులు ద్వితీయ విభక్తులే. అన్నిటినీ ప్రథమా విభక్తులన్నీ ఒకటి,
అంటే ఇక్కడ భూపతి పురుషుడు కదా, అంచేత ప్రథమా విభక్తులన్నీ భూమలింగంలో ఉన్నాయి, ద్వితీయ విభక్తులన్నీ స్త్రీలింగంలో ఉన్నాయి. భూపతి అన్వగచ్చత్, కాం కాం అన్వగచ్చతు, కాం దేనిని అనుసరించాడు, కాం తాం తాం అంతే, తాము దానిని. ఈ స్త్రీలింగంలో తాం, పుంలింగం అయితే తమ్ అంటాం, స్త్రీలింగం కాబట్టి తాం. ఇక్కడ రాజు గోవు వాళ్ళిద్దరే ఉన్నారు కదా, అడవిలోకి వెళ్ళే ఇంకెవరు లేరు కదా అక్కడ. అంచేత మనకి వాళ్ళైనా అవ్వాలి, రాజు అయినా అవ్వాలి, గోవు అయినా అవ్వాలి. రాజుని చెప్పేవన్నీ భూమలింగ శబ్దాలు, గోవుని చెప్పేవన్నీ స్త్రీలింగ శబ్దాలు. అంచేత చూడండి, దీంట్లో మొదటి నుంచి స్థిత పుంలింగం, స్థితాం స్త్రీలింగం. పుంలింగాలన్నీ ప్రథమలో ఉన్నాయి, ఎందుకంటే భూపతి అన్వగచ్చతి కదా, భూపతి కదా అనుసరించాడు. అంచేత కర్తృవాచకమైన భూపతి పుంలింగము ప్రథమ ఏకవచనం కాబట్టి అతన్ని చెప్పేవన్నీ ప్రథమ ఏకవచనాల్లో ఉన్నాయి. స్థిత, ఉచ్చలిత, ఆసనబంధధీర, జలాభిలాషి, ఇవన్నీ ప్రథమలు. అలాగే గోవుని చెప్పేవన్నీ ద్వితీయులు. స్థితాం, ప్రయాతాం, నిషేదుషీం, ఆదదానాం, తాం. అంచేత ఒక ప్రథమ ఒక ద్వితీయ, ఒక ప్రథమ ఒక ద్వితీయ, అలాగా అర్థం చెప్పుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఛాయ కూడా, ఛాయ ఏంటండి మరి? ఛాయా ప్రథమ, అది ఇవా ఇవా అన్నాడు కదా, ఉపమానం అన్నమాట. ఆ ఇవా ఉన్నప్పుడు ఆ ఇవా దేనికి ఇవా కలిపితే సరిపోతుందో చూసుకోవాలి. ఇప్పుడు స్థిత, స్థితాం అన్నాడు. స్థిత నిలబడిన వాడు, స్థితాం నిలబడిన దానిని. ఉచ్చలిత, ప్రయాతాం, ప్రయాతాం వెళుతున్న దాన్ని, ఉచ్చలిత అంటే నడుస్తున్నవాడు. నిషేదుషీం కూర్చున్న దానిని, ఆసనబంధధీర, ఆసనబంధం అంటే భాషను వేట వేసి కూర్చున్నాడు అనుకోండి. జలం ఆదదానాం, జలం నీటిని, ఆదదాన స్వీకరించేది అంటే నీరు తాగుతున్న దాన్ని. జలాభిలాషి నీటిని కోరుచున్నవాడై. భూపతి రాజు, తాము దానిని, ఛాయా ఇవ నీడవలే, అన్వగచ్చతు అనుసరించను. మన నీడ మనని బాగా అనుసరిస్తుంది కదా, అంతకంటే గొప్పగా అనుసరించే వాళ్ళు ఎవరు లేరు. మన నీడ మనం నించుంటే నించుంటుంది, నడిస్తే నడుస్తుంది, కూర్చుంటే కూర్చుంటుంది, నీళ్లు తాగితే నీళ్లు తాగదు, తాగుతున్నట్టుగా ఉంటుంది కానీ తాగదు. ఆ విధంగా ఇక్కడ కూడా ఉచ్చలిత్ అంటే ఏమిటంటే ఏంటి గురువు గారు? ఆ ఉచ్చలిత్ అంటే ఉత్తు చలిత, చలధాతువుకి చలతి కదులుచున్నాడు, నడుస్తున్నాడు అని అర్థం. ఉచ్చలిత అంటే లేచి కదలడం, అంటే నడవటం అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఏమిటి, రాజు ఆవుని నీడవలే అనుసరించాడు అని చెప్తాడు. ఎప్పుడు కూడా అనుసరించడానికి నీడ కంటే గొప్ప ఉపమానం లేదు ఇంకా అందుకంటే. ఎందువల్లంటే మన నీడ మనం ఏం చేస్తుంటే అదే చేస్తున్నట్టుగా నీడ వస్తుంది. అందుచేత ఇక్కడ అది నించున్నప్పుడు తాను నించున్నాడు. స్థితాం అంటే నిలిచి ఉన్నటువంటి దానిని, ద్వితీయులన్నిటికీ నీ అని చెప్పాలి, ప్రథమలన్నిటికీ డు అని చెప్పాలన్నమాట. స్థితాం నిలిచి ఉన్న దానిని, స్థిత నిలిచి ఉన్నవాడై. ప్రయాతాం వెళుతున్న దానిని, ఉచ్చలిత నడుచుచున్నవాడై. నిషేదుషీం కూర్చున్న దానిని, ఆసన బంధధీర అంటే ఆసనబద్ధుడై కదలకుండా ఉన్నవాడు. ధీరుడు అంటే ఇక్కడ కదలకుండా ఉండడం.
ఆసన బంధంలో కదలకుండా ఉన్నవాడై. అంటే బాసిన పీట వేసి కూర్చున్నాడు అనుకోండి, అంతే అలా కూర్చుని ఉన్నాడు. అది కూర్చున్నంతసేపు ఆయన కూర్చున్నాడు అనమాట. జలం ఆదదానాం, నీటిని త్రాగుతున్న దానిని స్వీకరించడం. ఆదదాన అంటే స్వీకరిస్తున్నది. జలం నీటిని ఆదదానాం స్వీకరిస్తున్న దానిని అంటే త్రాగుతున్న దాన్ని. జలాభిలాషి, జలమును కోరుచున్నవాడై. ఇక్కడ మాత్రం అది నీరు తాగితే ఈ నీరు తాగాలని లేదు కదా. అంచేత ఇక్కడ నీరు తాగుతున్నవాడు చెప్పలేదు. చూసారా కాళిదాస్ గారు? అది నీరు తాగుతోంది, ఈయన గురే జలాన్ని కోరుతున్నవాడై అనంటే ఎక్కడ జలం ఉందో అక్కడికి ఆయన కూడా వెళ్ళాడు అంతే. ఛాయా యువ, నీడవలే, తాం దానిని, భూపతి రాజు, అన్వగచ్చతు అనుసరించెను. ఏమండి, చాలా సులువుగా ఉంది కదా ఇది. సులువుగా లేదు? ఇంకొకసారి చెప్పరా మీరు? చాలా సులువుగా ఉందండి. ఈవెన్ అన్ని ద్వితీయ ప్రథమ, మొదట ద్వితీయ తర్వాత ప్రథమ, ద్వితీయ ప్రథమ అట్లా చెప్పుకుంటూ వెళ్ళాలి. స్థితాం, నిలుచున్న దానిని, స్థిత నిలుచున్నవాడై, ప్రయాతాం, యా అంటే వెళ్ళుట, యా ప్రాపణే, యాతి అంటే వెళ్ళుచున్నాడు అని చెప్తాం. అంచేత ప్రయాతాం వెళ్ళుతున్న దానిని, ప్రయాణం అనే మాట దాంట్లోంచే వచ్చింది. ప్ర అనే ఉపసర్గ యా ధాతువు అనమాట ప్రయాణం దగ్గర. ఇంకా శ్లోకం కనపట్టలేదు. అదే 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 ఏమైపోయిందని వచ్చింది. జలం నీటిని ఆదదానాం త్రాగుతున్న దానిని, జలాభిలాషి జలమును కోరుచున్నవాడై, భూపతి రాజు, ఛాయా ఇవ నీడవలే, తాం దానిని అంటే నందినీధేనువును, అన్వగచ్చతు అనుసరించెను. చెప్పండి ఎవరన్నా. ఏంటి అందరూ నేను మౌనంగా ఉన్నారు? ప్రయత్నం చేయనా? చేయండి. స్థిత స్థిత అంటే నిలిచిన దానిని, స్థిత నిలిచిన అంటే నిల్చున్నవాడై, ప్రయతాం వెళుతున్న దానిని, ఉచ్చలిత్ అంటే నడుచుచున్న దానిని, ఆసన ఇక్కడ రెండు చెప్పలేదు. ప్రయాతాం అంటే వెళుతున్న దానిని, ఆదదానం అలా కదండి. ఇక్కడ వెనక్కి ప్రయాతాం అంటే వెళుతున్న దానిని, ఉచ్చలిత నడుచుచున్న దానిని, అగో మళ్ళీ నడుచుతున్న వాడై. ఒకటి ద్వితీయ, ఒకటి ప్రథమ. స్త్రీలింగాలన్నీ ద్వితీయ, పుంలింగాలన్నీ ప్రథమ. ఆదదానం నీరు తాగుతున్న దాన్ని అంటే నీరు స్వీకరిస్తున్న దాన్ని చెప్పారా? నిషేధుషి కూర్చున్న దానిని, ఆసన బంధీర్ అంటే కదలకుండా దాన్ని ఫాలో కదలకుండా ఉన్నవాడై, జలం నీరు నీటిని జలాభిలాషి నీటిని కోరిన అలాగా నీటిని తాగుతోంది కదా. జలం ఆదదానం, జలాభిలాషి నీటిని కోరిన వాడై, ఛాయా ఇవ నీడవలే, తాం దానిని, భూపతి రాజు అన్వగచ్చత్ అనుసరించి వెళ్ళను. అంతే. ఏమి దీంట్లో ఒక ద్వితీయ, ఒక ప్రథమ. ద్వితీయ చెప్పినప్పుడల్లా నీ ద్వితీయ విభక్తి నీనులా కూర్చి కాబట్టి, ప్రథమ చెప్పినప్పుడల్లా రాజు, ద్వితీయల్లా గోవు. అది అహం వదామి. చెప్పండి. స్థిత ఆవు నిలిచి ఉన్నప్పుడు, స్థిత దిలీపుడు కూడా నిలిచి ఉండను. నిలిచి ఉన్నవాడై ప్రయాతాం ఆవు ప్రయాణిస్తూ ఉండగా, నడుస్తూ ఉండగా, ఉచ్చలిత తాను కూడా
నడుస్తూ ఉన్నవాడై ఆ, నిషేధుషి ఉమ్. నిషేధుషీం మకారం. నిషేధుషీం ఉమ్. కూర్చొని ఉండగా ఉమ్. తాను కూడా ఆసనబద్ధ ధీర బంధధీర. ఆ, స్థిరముగా కూర్చుని ఉంటూ ఉమ్. జలం ఆదదానాం ఉమ్. నీరు త్రాగుచూ ఉన్నప్పుడు ఉమ్. జలాభిలాషి ఉమ్. తాను కూడా నీరు త్రాగవలెనను కోరికతో ఒక్కలేదు కోరుచున్నవాడై. ఉమ్. ఆ, ఛాయా ఇవ ఉమ్. నీడవలే తాం ఉమ్. దానిని అనగా ఆ ధేనువును ఉమ్. ఉమ్. భూపతి ఆ ఉమ్. దిలీప మహారాజు అన్వగచ్చత్ అనుసరించెను. అంతే, సరిపోయింది. ఇంకా ఎవరు చెప్తారా? స్థిత ఆ. ముందు ముందు ద్వితీయ చెప్పండి. ద్వితీయ ప్రథమ అట్లా చెప్పుకుంటూ వెళ్ళండి. ఓకే. స్థిత ఆ, నిలుచుని ఉన్న ఆ, నిల్చున్న దానిని. నిలుచున్న దానిని ఉమ్. స్థిత ఆ, నిలుచున్న దిలీప్ వాడై. మహారాజు వాడు నిలుచున్న నిల్చున్న వాడై వాడై. ఉమ్. ప్రయాతాం ఉమ్. ప్రయాణించున్న దానిని ముచ్చలిత ఆ. అనుసరించిన వాడై ముచ్చలిత అనుసరించిన వాడై చలిత చలనం, చలనం అంటే నడవడం, నడుస్తున్న వాడై. నడుస్తున్న వాడై ఉమ్. నిషేధుషీమ నిషేధుషీం. నిషేధుషీం ఉమ్. దానిని. కూర్చున్న దానిని ఆసన బంధధీరః తాను కూర్చున్న వాడై ఉమ్. జలం ఆదాదానం ఆదదానం ఉమ్. జల నీరు త్రాగుడు కొరకు జలం ఆదదానం అంటే నీటిని తాగుతున్న దానిని. నీటిని త్రాగుతున్న దాన్ని జలాభిలాషి ఉమ్. నీరు త్రాగుటకు అభిలాషి నీటిని కోరుచున్నవాడై. నీటిని కోరుతున్నవాడై ఉమ్. ఛాయా ప్లస్ ఇవ ఛాయేవ నీడవలే తాం ఆ గోవును ఉమ్. భూపతి దిలీప్ మహారాజు అన్వగచ్చత్ అనుసరించెను. అనుసరించారు అంతే. భూపతి. భూపతి విసర్గ ఉండాలి. గురువు గారు చెప్పండి. ఇప్పుడు జలాభిలాషి జలమాత దానం అనే పదం ఉంది కదా మనకి. జలమాత దానం అంటే నీళ్లు తాగుతున్నప్పుడు, జలాభిలాషి అంటే మరి నీళ్ళ దగ్గర చూస్తున్నాడు అన్నమాట. ఎట్లా కూర్చుంది మనకి? అంటే జలం అంటే అక్కడ నీరు తాగడు కదా ఆయన, మరి అది తాగితే ఈయన తాగలేడు కదా. మిగతా పనులంటే అది చేసింది చేస్తున్నాడు, కానీ నీరు తాగినప్పుడు ఆయనకి అక్కర్లేకపోతే ఎలా తాగుతాడు? అని చేతి కేవలం జలాభిలాషి. జల అభిలాషి అంటే జలాన్ని కోరుచున్నవాడై అంతే, ఆయన తాగట్లేదు. అంటే తన కోసం కాదు, దానికోసం ఎదుగుతున్నాడు అని. అంతే కదా మరి. దేని గురించి నీళ్ళ కోసం ఎదుగుతున్నాడు. మరి తాగుతుందని చెప్పాడు కదా, జలమాత దానం అని చెప్పాడు కదా. అంటే నీరు తాగుతున్న దానిని నీటిని కోరుచున్నవాడై అంతే. అంటే ఆయన నీరు కోసం వెతుకుతున్నాడని ఏం చెప్పలేదు. ఎందుకో కుదరలేదు నాకు అది. అంటే అక్కడ దాన్ని అనుసరించడానికి కేవలం అది తాగుతుంటే కూడా అతను కూడా అలా వెళ్ళాడు అంతే. తాగుతున్నాడని చెప్పడానికి కుదరదు కదా. సరే, దీంట్లో చూడండి. ఇప్పుడు స్థిత దగ్గర తా, స్థితాం దగ్గర మళ్ళీ తా, ఉచ్చలిత, ప్రయాత, అవన్నీ తా అనే ప్రత్యయాలన్నమాట. మనం కర్మార్థంలో తా అనే ప్రత్యయం వస్తుంది. కర్మార్థంలో తా అనేటువంటి ప్రత్యయం వస్తుంది. అయితే అకర్మక ధాతువుల మీద కర్తృర్థంలో కూడా చేయొచ్చు.
అలాగే గమనార్థక ధాతువుల మీద కర్తర్థంలో కూడా చేయొచ్చు. సాధారణంగా తా అనే ప్రత్యయము కర్మార్థంలో వస్తుంది. ఇంతకు ముందు మీకు చెప్పాం, పఠితః చదవబడినది, ఖాదితః తినబడినది, దృష్టః చూడబడినది, అవన్నీ తా అనే ప్రత్యయము కర్మార్థంలో వస్తుంది అని ఉదాహరణ ఇంతకుముందు మీకు చెప్పాం. అయితే ఇది కర్తర్థంలో వచ్చే సందర్భాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఏమిటంటే అకర్మక ధాతువు అయితే ఈ తా కర్మని చెప్పదు, కర్తని చెబుతుంది. అలాగే గమనార్థక ధాతువులైతే కూడా తా అనేది కర్మని కాకుండా కర్తను కూడా చెప్పచ్చు అనమాట. గతః అనే దానికి వెళ్ళబడినది అని చెప్పచ్చు, వెళ్ళిన వాడు అని కూడా చెప్పచ్చు. ఇక్కడ మనకి దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. ఇక్కడ స్థితః, ఈ స్థా అనే ధాతువు అకర్మక ధాతువు. స్థా గతి నివృత్తవు, కదలకుండా ఉండడం, దానికి తిష్టతి ఉన్నాడు అని అర్థం. మనం క్రియాపదాన్ని దేనిని అని ప్రశ్నిస్తే సమాధానం రాకపోతే అది అకర్మక ధాతువు అని గుర్తుపెట్టు. దేనిని అని ప్రశ్నించాలి. క్రియాపదాన్ని దేనిని అని అడిగితే సమాధానం వస్తే సకర్మక ధాతు, సమాధానం రాకపోతే అకర్మక ధాతు. అదే గుర్తు అనమాట. ఎందుకంటే తింటున్నాడు దేనిని అని ప్రశ్నిస్తే ఏదో పండు తింటున్నాడనో అన్నం తింటున్నాడనో సమాధానం వస్తుంది. పిబతి త్రాగుతున్నాడు, నేను త్రాగుతున్నాడు అంటే ఏదో పాలు తాగుతున్నాడనో నీళ్లు తాగుతున్నాడనో సమాధానం వస్తుంది. అలాగా తిష్టతి అన్నాం అనుకోండి, నిల్చున్నాడు, అక్కడ దేన్ని నిల్చున్నాడు అంటే సమాధానం రాదు. నిద్రవుతున్నాడు, దేని నిద్రవుతున్నాడు అంటే సమాధానం రాదు. ఉన్నాడు, దేన్ని ఉన్నాడు అంటే సమాధానం రాదు. అంటే ఏంటి? ఇవి అకర్మక ధాతువులు అనమాట. ఆ గతి నివృత్తం అనే ధాతు అకర్మక ధాతు. అకర్మక ధాతువు మీద తా అనే ప్రత్యయము కర్తర్థంలో కర్తని చెబుతుంది. స్థితః అంటే నిల్చున్నవాడు అని. నిల్చున్నబడినది అని చెప్పడానికి వేరు, ఎందుకంటే అకర్మకం బడు అని చెప్పడానికి లేదు అకర్మక ధాతువుకి. అలాగే స్థితాం, ఆవును కూడా స్థిత అంటే నిలుచున్నది, కర్తే. అకర్మక ధాతువు కాబట్టి ఇక్కడ తా కర్తర్థంలో ఉందన్నమాట. అలాగే రెండవ చూడండి, ఉచ్చలిత ప్రయాత. ఈ రెండు గత్యర్థక ధాతువు, చలధాతువు యాధాతువు. ఈ గత్యర్థక ధాతువుల మీద కూడా కర్తర్థంలో తా వస్తుంది. అంచేత యాత, చలిత, చలిత అంటే నడిచిన వాడు అని అర్థం. అలాగే యాత ఇక్కడ స్త్రీ కాబట్టి యాతాం అంటే నడిచినది, వెళ్ళినది అని కర్త అనమాట. వెళ్ళబడినది అని అర్థం కాదు ఇక్కడ. అయితే దీంట్లో ఏమిటంటే గమ్ము ధాతువు, అదే గత్యర్థక ధాతువులు ఇవి సకర్మక ధాతువులు. సకర్మక ధాతువులు కాబట్టి రెండు రకాలుగా కూడా అర్థం వస్తుంది. అంటే కర్తర్థంలోనూ వస్తుంది, కర్మార్థంలోనూ వస్తుంది తా అనేది. ఇక్కడ కర్తర్థంలో వాడాడు, ఎందుకంటే ఇక్కడ వెళ్ళబడినది అంటే ఇక్కడ ఏమి అర్థం సరిపోదు. ప్రయాతాం అంటే వెళ్ళినటువంటి దానిని, ఉచ్చలిత వెళుచున్నవాడై అని చెప్తున్నాం. అంటే ఇంతకు ముందు మనం తా అనే ప్రత్యయము కర్మార్థంలో వస్తుంది అని చెప్పుకున్నాం. ఇవి ఎక్సెప్షనల్ కేసెస్ అన్నమాట. ఏమిటి? గత్యర్థక ధాతువుల మీద, అకర్మక ధాతువుల మీద కర్తర్థంలో తా వస్తుంది అనేది. సరే, ఇప్పుడు వీటికి శబ్దములు మనం శబ్దాలు చెప్పుకుంటే, ఇప్పుడు స్థిత ఉందనుకోండి, ప్రథమా విభక్తి భూములింగము ఏకవచనం, స్థిత స్థితౌ స్థితా అని అవుతుంది అనమాట. అలాగే ఏమన్నా చెప్పగలరా? స్థితాం, ఇవన్నీ సులువుగానే ఉన్నాయి. అందుకోసం స్థితాం, వ్యాకారాంత స్త్రీలింగము ద్వితీయ ఏకవచనం. స్థితాం స్థితే స్థితాః అంతే. తర్వాత
ఉచ్చలితః ఉచ్చలితః ఉచ్చలితౌ ఉచ్చలితాః అంతే రైట్. ఉచ్చలితః ఉచ్చలితౌ ఉచ్చలితః. ప్రయాతాం ప్రయాతాం ప్రయాత ప్రయాతాం ప్రయాతాన్ ప్రయాతాం ఇందాక స్థితాం చెప్పారు కదా, అలాగే ఇది కూడా. ప్రియాతే ప్రయాతాః ఆ ప్రయాతి ఆ బహువచనం. ప్రయాతాం ప్రయాతే ప్రియాత ప్రయాతాః అంతే. ప్రయాతాం ప్రయాతే ప్రయాత. రమా శబ్దం రమాం రమే రమాః, సీతాం సీతే సీతాః అట్లా. నిషేధుషీం ఇది నిషేధుషీ ఈకారాంత శబ్దం. ఇప్పుడు గౌరీ శబ్దం చెప్పుకున్నాం మనం. గౌరీ శబ్దానికి ద్వితీయ విభక్తి ఏమిటి? గౌరీం గౌరీం. గౌరీ మిగతా చోట చెప్పాలి. గౌరీం గౌర్యౌ గౌర్యః గౌరీః గౌరీః అంతే గౌరీః రైటే. గౌరీం గౌర్యౌ గౌరీ. అలాగే ఇక్కడ కూడా నిషేధుషీం నిషేధుష్యౌ నిషేధుషీ అన్నమాట. ఆసనబంధ ధీరః 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 ధీరో ధీరే ధీరః ధీరౌ ధీరాః 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 ధీరః ధీరౌ ధీరా. జలాభిలాషి రాము రామ అంతే. జలాభిలాషి ఇదొకటి కొంచెం ఇన్ అనే ప్రత్యయం. ఇన్ జలాభిలాషిన్ అని శబ్దం. జలాభిలాషి నకారాంత శబ్దం. జలాభిలాషిన్ జలాభిలాషి అని ఉంటుంది. జలాభిలాషి జలాభిలాషిణౌ జలాభిలాషిణః. గుణి గుణినౌ గుణినః. ధని గుణినః జలాభిలాషి జ్ఞానినః. అలాగే జలాభిలాషి జలాభిలాషిణౌ జలాభిలాషిణః. గురుగారు ఇది 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 హరి శబ్దంతో చెప్పకూడదండి. హరి శబ్దం ఈకారాంతం. ఇక్కడ జలాభిలాషిన్ నకారాంతం. అది మరి ఎలా గుర్తుపట్టాలండి నకారాంత పదం అని? అంటే కొన్ని కొంచెం మరి గుర్తుపట్టడం కష్టమే. అనుభవం మీద రావాలంతే. అంటే ఒకటి ఇక్కడ ఈకారాంతం ఎప్పుడైతే ఉందో అది స్త్రీలింగ శబ్దం అయితే ఈకారాంతం అవుతుంది, కాకపోతే నకారాంతమే అవుతుంది. ప్రథమా విభక్తిలో మీకు దీర్ఘంగా ఉంది అంటే, ప్రథమా విభక్తి అక్కడ దీర్ఘం ఉంది అంటే అయితే స్త్రీలింగ శబ్దం అవ్వాలి, పుంలింగ శబ్దం అయితే నకారాంతం అవ్వాలి. మీకు గుర్తు చూసుకోండి. రాజన్ అనే శబ్దం ఉందనుకోండి. రాజన్ శబ్దము ప్రథమ రాజా అంటుంది. ఆత్మన శబ్దము ఆత్మా అని ఉంటుంది. బ్రహ్మన్ శబ్దము బ్రహ్మా అని ఉంటుంది. ఇక్కడ గుణిన్ శబ్దము గుణి. అలాగే జలాభిలాషిన్ శబ్దము జలాభిలాషి. అదే స్త్రీలింగం అయితే స్త్రీలింగం అయి ఉండాలి, స్త్రీలింగం కాకపోతే నకారాంతం అని అనుకోవచ్చు అనమాట. జలాభిలాషి జలాభిలాషిణౌ జలాభిలాషిణః. తర్వాత జలం సులువే. జలం జలే జలాని అంతే. ఆదదానాం ఆదదానౌ స్త్రీలింగం స్త్రీలింగం. ఆదదానే అంతే. ఆదదానాం ఆదదానే ఆదదానా రమ. మీరు 2-3 శబ్దాలు గుర్తుపెట్టుకుంటే వచ్చేస్తాయండి. పెద్ద కష్టమే కదా దీంట్లో. 2-3 శబ్దాలు గట్టిగా. పుంలింగంలో అకారాంత ఈకారాంతాలు, స్త్రీలింగంలో ఆకారాంత ఈకారాంతాలు, నపుంసలింగంలో అకారాంత ఈకారాంతాలు. అంతే. ఆ గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి, మీకు ఏం ఇబ్బంది లేదు. ఛాయా ఛాయా ఛాయే ఛాయా అంతే. ఛాయా ఛాయే ఛాయా. ఛాయ్ మాత్రం కాదు, మధ్యాహ్నం ఛాయ్ కాదు, ఛా ఒత్తాలి.
ఆఖరిని ఆ. విసర్గ ఉండదమ్మా అనుకుంటున్నాను నేను. దేనికి? ఛాయా ఛాయే ఛాయా. అంతే, ఛాయాహ. ఛాయాహ అంటే ఛాయా. రమారమే రమాహ. తర్వాత ఇవా అవ్యయం. తాం 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 తేతాః తాహ. తాం తేతాః. అంతే. తాం తేతాః. భూపతి భూపతః. కవి భూపతే ఇకారాంత భూమలింగం భూపతే చెప్పండి. భూపతః. ఇకారాంత భూమలింగం పెద్దలా హరిశబ్దం. ఉంది. భూపతి భూపతి భూపతే భూపతి భూపతయా. భూపతాః. అంతే. హరి హరి హరయ భూపతి భూపతి భూపతయ అంతే. అన్వగచ్చతు తెలుసున్నదే. అను తీసేయండి. అగచ్చత్ అగచ్చత్ అగచ్చతాం అగచ్చాం, ఆ. అగచ్చతి. అగచ్చంతు అంతే. అగచ్చన్ అగచ్చన్ సారీ అగచ్చత్ అగచ్చతాం అగచ్చన్. అది అంచేత అలాగా మనం కొంచెం ప్రయత్నం చేస్తే ఏమి కష్టం కాదు. ఇంకా సరే, ఈ పదచ్ఛేదం ఇవన్నీ మనం చెప్పేసుకున్నాం కాబట్టి అక్కర్లేదు మీకు. ముందుకు వెళదాం. ఇక్కడ ఇవి కూడా బాలరామాయణంలో శ్లోకాలు. ఇవి ఓ 2 శ్లోకాలు ప్రాక్టీస్ కోసం అన్నమాట. ఇవి కనపడుతున్నాయా? కొద్దిగా బ్రాండ్ పెద్ద పెద్ద అదే పెద్ద చేస్తాం. కనపడుతున్నాయండి. అదే ఓన్లండి. ఇది వయోజన పాఠశాల కదా, అంచేత కొంచెం పెద్ద అంటే అక్షరాలు. ల్యాప్టాప్ మీద బాగా కనిపిస్తుంది, ఫోన్ లో చూస్తే కనిపించవు. అదే కొంచెం చూడండి ఈసారి. వయోజన పాఠశాల. అంటే గురువుగారు, చైవ ఇంట్లో వయోజనులే ఇంట్లో కాదు, ఎవరో వయోజనులు చిన్నపిల్లలు ఎవరు లేరు కదా. నిజమేనండి. అనగానే అమ్మాయి ఉండాలి, ఎవరైనా చిన్నపిల్ల ఒకళ్ళిద్దరు ఉండాలి, కానీ వాళ్ళు కనపట్లేదు. ఏమి పేరు? అయ్యా మన గురువు గారు రక్షించారు, వృద్ధ పాఠశాల అనలేదు ఇంకాను. మనకి మనం అనుకోవటం వినండి శర్మ గారు, ఆ? మనకి మనం ఒకటి వృద్ధజనులకు కూడా ఉన్నాయి కదా ఇక్కడ. అయ్యో, ఏం వయోజన పర్వాలేదు. పాఠశాల అండి యాక్చువల్ గాను. ఆసక్తి ఎవరికి ఉంటే వాళ్ళు పిల్లలు అంతే. ధర్మ పాంపేన సంయుతః. చూడండి. ససత్యవచనాచైవ ధర్మపాశేన సంయుతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం. ఒకసారి శ్లోకం చూడండి. ససత్యవచనాచైవ ధర్మపాశేన సంయుతః వివాసయామాస సుతం రామం దశరథ ప్రియం. ఏమండి పదచ్ఛేదం చెప్పండి. అహం వక్షే. ఆ, సహ ఆ, సత్యవచనాః చ ఏవ. సత్యవచనాత్ సత్యవచనాత్ ఆ, చ ఏవ ఆ, ధర్మపాశేన ఆ, సంయుతః ఆ, వివాసయామాస ఆ, సుతం ఆ, రామం ఆ. దశరథః ప్రియం. ప్రియం. అంతే. దీంట్లో ప్రథమా విభక్తులు చెప్పండి. సహా సహ సహా, వచనాః ఆ, సహా, వచనాః ఆ, వచనాత్. అది వచనాత్. వచనాత్. వచన ప్రథమా విభక్తి. దశరథః దశరథ ఒకటి, సంయుత ఇంకోటి కూడా ఉంది. నివాస సంయుత సంయుతః. సంయుత 3 సహా సంయుత రామ. అది రామ కాదు, దశరథ. నిన్న చెప్పుకున్న చూడండి, నిన్న చెప్పుకున్న సంధి వచ్చింది చూడండి అక్కడ. సత్యవచనాత్ ఏషః సహ అనే వాటికి హల్లు పరంగా ఉంటే విసర్గ లోపిస్తుంది అని చెప్పారు. నేను చెప్పానా? అవునండి. అది ఇక్కడ వచ్చింది సంధి చూడండి.
సత్యవచనాత్. అక్కడ సహా అని విడదీశాం. ఆ విసర్గ అవతల సకారం హల్లు పరంగా ఉంది కాబట్టి లోపించింది అనమాట. సహా ప్రథమ, దశరథ ప్రథమ అంటే ఆ దశరథుడు అని తెలిసిపోయింది మనకి. సంయుత అలాగే సంయుత అంటే కూడి ఉన్నవాడు అని అర్థం. సం అంటే సమ్యక్, యుత అంటే కూడి ఉన్నవాడు. దేంతో కూడి ఉన్నాడు ఆయన? సత్యవచన సత్యవచన దేనితో? ధర్మపాశంతో కట్టుబడ్డాడు అనమాట. కూడి ఉండడం ఇక్కడ సమ్యక్ బాగా కూడి ఉండడం అంటే ఆ ధర్మపాశానికి బద్ధుడే ఉన్నాడు అనమాట. ధర్మం అనేటువంటి పాశం తాడు, దాని చేత కట్టబడ్డాడు అనమాట. ఎందువల్ల కట్టబడ్డాడు? ఎందువలన? సత్యవచనం వల్ల. ఆయనకి నియమం అది, నేను నిజమే మాట్లాడతాను, నేను నిజమే చెబుతాను అని నియమం. అంచేత సత్యవచనం వల్లనే ఏవా అన్నారు కూడా. సత్యవచనాత్ ఏవా అంటే సత్యవచనం వల్లే ఆయన ధర్మపాశ చేత కట్టబడ్డాడు. ఆ నిజం, ఆ సత్యం వదిలేస్తే ఇంక బాగలేదు ఆయనకి, కానీ వదలలేదు ఆయన. ధర్మపాశం చేత కూడి ఉన్నవాడే అంటే బంధింపబడ్డవాడై దశరథుడు సుతం, రామం, ప్రియం 3 ద్వితీయ ఏకవచనాలు. ప్రియం ప్రియమైనటువంటి, సుతం కుమారుడైనటువంటి, రాముణ్ణి వివాసయామాస. అది వివాసనం అంటే దూరంగా పంపించడం. ప్రవాసం అంటూ ఉంటారు ఎప్పుడైనా, ప్రవాస భారతీయులు అంటుంటారు కదా. మనం అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ మనం ప్రవాస భారతీయులు అంటాం. అమెరికా అక్కర్లేదు, మన దేశం తప్ప ఇంకెక్కడున్న వాళ్ళు ప్రవాస భారతీయులే. అలాగే మన ఇంట్లోంచి మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళినా కూడా ప్రవాసం అనే అర్థం. అంచేది ఇక్కడ వివాసయామాస అంటే దూరంగా పంపించాడు అని అర్థం. వివాసమాసయ అనేది క్రియ. అది భూతకాలం. వివాసయామాస అని క్రియాపదం. ఇప్పుడు నివాసానికి వివాసం నివాసం అంటాం కదండి. నివాసం నివాసం అంటే ఉండడం. ఇక్కడ వివాసం అంటే దూరంగా ఉండడం. ఇప్పుడు ఇటువంటి వాటికి వి అనేది మనం ఇప్పుడు వియోగం అంటాం. అంటే యోగం అంటే కలయిక, వియోగం అంటే విడిపోవడం. అలాగే విభాగం విడిపోవడం. ఇట్లాగా ఆ వివాసయామాస సుతం రామం దశరథః ప్రియం. మళ్ళీ ఫ్రీ రెయిన్, ఇక్కడ చాలా హెవీ రెయిన్ వస్తుంది. నెట్ ఏమైనా పడుతుందండి బాగా. మా ఏరియాలో మటుకు చాలా పెద్ద హెవీ రెయిన్ వస్తుంది. ఇక్కడ పడుతుందండి. అదే అందుకని మీరు ఎక్కుంటారు ఇక్కడ నేరేడుమెట్టు సైనిక్పురి అంతా పడుతుందండి వర్షం. అదే ఇక్కడ కూడా బాగా పడుతుంది. అందుకే నేను రెండిట్లలో ఆగినవి ఉన్నాను. మళ్ళీ ఏమన్నా రికార్డింగ్ పోతుంది. నేరేడుమెట్లో ఉంటారండి? పోయింది, కరెంట్ పోయినట్టు. ఈ లోపల చిన్న విన్నపం ఏంటంటే, రేపటితో మనకి క్లాసులు అయిపోతాయండి. అయితే మీరు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఇంకా ఫర్దర్ గా మనకి ఈయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఉంది అనుకుంటే, మీరు అందరూ కూడా ఎవరెవరికి కావాలనుకుంటున్నారో వాళ్ళు గ్రూప్ లో మెసేజ్ పెడితే గురువు గారు ఆలోచిస్తానన్నారు. అంటే కంటిన్యూగా ఇలా కాదండి, మనం రెగ్యులర్ గా చేసుకుంటున్నాం కదా మన భాష్యం అవన్నీ, అలా వారానికి ఒక రోజు 2 రోజులు. అలాగే ఓకే, పెడతాం మెసేజ్. అది ఓవరాల్ ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్. అంటే వేద భారతి దాంట్లో పెట్టమంటారా? అక్కడ లేదండి, ఈ సంస్కృత గ్రూప్ లోనే మీరు పెట్టేసేయచ్చు. ఓకేనండి. ఓకే.
అమ్మా ఇది పీడిఎఫ్ కాకుండా మీరు వీడియో ఆడియో పెడుతున్నారా? పెడుతున్నామండి, ఆడియోలు అన్నీ వచ్చాయి, ఇంకా కొన్ని రేపు అప్లోడ్ చేస్తాడు. ఓకేనండి. 10-12 క్లాసుల పైనే వచ్చేసాయండి అన్ని. గ్రూపులు పెడుతున్నారా అండి? ఏమండి? గ్రూపులు పెడుతున్నారమ్మా? గ్రూప్ లోనే ఉన్నాయండి అన్ని. ఓకే ఓకే. అన్నీ ఉన్నాయండి గ్రూప్ లో. 12 దాకా పెట్టారు. 12, 13 వచ్చినట్టుందమ్మా. పెడతారండి, వీకెండ్ లో పెడతాడు అతను, కొంచెం బిజీగా అదే ఉంది. అదే అంటే 13 దాకా వచ్చినాయి. 14, 15, 16 పెట్టాలి ఒకటి 4 రోజులు. అదే వాటి పెట్టి ఇంకా మళ్ళీ రేపు గుర్తు చేసుకోవాలి. కూర్చుని చేస్తాడు అన్న. అలాగే మనకి చాలా క్లాసులు జరుగుతున్నాయి కదా, అవునవును. రోజుకి 4 క్లాసులు జరుగుతున్నాయండి మాకు. ఇంకా 2 జరుగుతుంది. ఏమండి? 16 కూడా వచ్చినట్టుంది. అప్లోడ్ చేశారు 16 కూడా. 16 కూడా చేసినట్టు 17, 18 ఉన్నట్టుంది. 17, 18 రావాలి. అంతే. సాయంత్రం 7 గంటల క్లాస్ లేదు. ఉందండి. ఈ క్లాసులు చాలా ఉపయుక్తంగా ఉన్నాయి. 16 కూడా వచ్చిందండి. అదైతే వర్షాకాల విద్య, ఒక రోజు వస్తే 2 రోజులు రాను, కానీ రెగ్యులర్ గా వస్తే మాత్రం చాలా ఉపయుక్తంగా ఉంటుందని అనిపిస్తుంది. చాలా బాగా చెప్తున్నారు కూడా. ఏమండి? చాలా బాగా చెప్తున్నారు. ఉపయుక్తంగా ఉన్నదంటే ఆ గురువు గారు బాగా చెప్తున్నారనే. ఎలా ఉంటుంది? అమ్మా ఈ అవధానుల గారి క్లాసెస్ ఆగిపోయాయండి, మెసేజ్ ఏం రావట్లేదు. ఏమండి? అవధానుల గారు ఇది గీతా భాష్యము తర్వాత అవి ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఈ నెల మొత్తం ఈ పిల్లలకి అవి తీసుకుంటున్నారండి, అందుకే చెప్తున్నారు. రోజుకి 4 క్లాసులు అవుతున్నాయి మాకు, పొద్దున 7 నుంచి రాత్రి 8 దాకా. మీరు 4 గంటనే అది అవుతుందేమో, నాకు మెసేజ్ రాలేదేమో అనుకున్నాను. లేదు అవన్నీ పిల్లలకి, మనకి కాదు సంబంధించినవి. అదే సమ్మర్ క్యాంప్ లాగా. వేదిక్ మ్యాథ్స్ సౌశీల్య అని అర్థం. పిల్లలకి ఈ కోర్స్ అయిపోయాక మళ్ళీ మనకి రెగ్యులర్ గా చేస్తారు. గురువు గారు వచ్చారండి. 4 క్లాసులు కాదు అమ్మాయి, 4 క్లాసులు కాదు, 5 క్లాసులు అని చెప్పమ్మా. 5. గురుగారు నమస్కారం. మధ్యలో సరదాగా మా మనవాడు వస్తే వాడికి అశ్వమేధ పన్నాలు 2 పాఠం చెప్తున్నాను మధ్యలో 1 గంట సేపు రోజు. బాబాయ్ వాళ్ళ కరెంట్ పోయినట్టుంది. అలాగా? ఓహో. మీరు చూడండి, నేను బాబాయ్ కొంతసేపు అయినా వచ్చిందా రాలేదా? వచ్చింది ఇప్పుడే, జస్ట్ 2 మినిట్స్ బ్యాకే వెళ్ళారు. అచ్చా ఓకే. అయ్యా నమస్కారం. నమస్కారం రాధాకృష్ణ గారు. గురుగారు ఎట్లా బాగానే ఉన్నాను సార్. కంటిన్యూ చేస్తున్నాను సార్, డెఫినెట్ గా కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మెసేజ్ పెట్టమన్నారు, అదే గురువు గారు ఇప్పుడే చెప్పాను. గురువు గారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి అని చెప్పాను. సో మన స్ట్రెంత్ ని బట్టి నా ఉద్దేశంలో సుబ్రహ్మణ్యం గారు, ఇది ఒక రైట్ టేక్ ఆఫ్ స్టేజ్కి వచ్చారు ఇప్పుడు మీరు. కరెక్ట్ గా ఈ 20 క్లాసుల్లో సుమారుగా 19 క్లాసులు అయ్యేప్పటికి ఒక టేక్ ఆఫ్ స్టేజ్లోకి వచ్చారు. అంటే ఏంటి అసలు, ఒక శ్లోకం ఇస్తే ఎలా పదవిభాగం ఎలా చేసుకోవాలి, ఏమండి, తర్వాత వాటికి అందులో క్రియాభాగాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, విభక్తులను ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా దీని మీద ఇంకా ప్రాక్టీస్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. దాన్ని నిన్న నేను మా శాస్త్రి గారితో అడిగింది ఏంటంటే, రఘువంశం కొంత పరిచయం చేశారు మనకి. ఇంకొక 20 క్లాసులు సుమారుగా ఆయన ఎన్ని తీసుకుంటారో చెప్తాం. కనీసం 31 క్లాసులు తీసుకుంటారని ఆయన వాగ్దానం చేశారు నాకు. అంటే ఇంకో 11 క్లాసులు, ఏమండి, నేను ఇంకొక 10 కూడా యాడ్ చేయమంటున్నాను. అంటే 20 క్లాసులు వచ్చావా కృష్ణశాస్త్రి? మాట వినిపిస్తుందా? ఓకే. నువ్వేదో ఇంతగా కరెంట్ ప్రాబ్లం వచ్చావో నేను వచ్చిన మాట్లాడుతున్నాను అంతే. ఇది కరెంటు పోయి ఇక్కడ పెద్ద ప్రాబ్లం. అందరికి ఊరంతా అలాగే ఉంది, దేశం అంతా అలాగే ఉంది, ఈ ప్రాంతం అంతా అటువంటిదే. ఇప్పుడు అది మిగతా కవులు యొక్క రచనలు కూడా ఎలా ఉంటాయో శాంపుల్ కింద 4 శ్లోకాలు 5 శ్లోకాలు చొప్పున, అంటే సుందరకాండలో కొన్ని వాక్యాలు, లేదా బాబాయ్ని మీరు కోర్స్ చేయండి.
చేస్తాను నేను మధ్యలో ఏం మాట్లాడుతున్నాను చేస్తున్నాను ఆ, అలా పర్వాలేదు. అలా చేస్తున్నాను. ఓకే అయిందా బాయ్ క్వశ్చన్ శాస్త్రి అయింది. ఆ, అలాగా అది కూడా ఆయన చేస్తాను. ఆయన ఎంత వీలుంటే ఆయన డెఫినెట్గా ఎక్స్టెండ్ చేద్దామని ఉద్దేశంతో ఉన్నాం సుబ్రహ్మణ్యం గారు. తర్వాత మన అదృష్టం ధన్యవాదాలు. తప్పకుండా అది మా ఎప్పుడు ఇంకేంటంటే ఏ రోజు అనే తర్వాత అనౌన్స్ చేస్తాం. అది అలాగే పర్వాలేదు గురుగారు. ధన్యవాదాలు. తప్పకుండా చేద్దామండి. ఇంకేదంటే ఇది ఆ, మేము ఎప్పటి నుంచో ఇది ఒక దీక్షగా పెట్టుకుని చేస్తున్నటువంటి ఉద్యమం. ఇది ప్రత్యేకించి ఇది ఉద్యమం. ఏదో పాఠాలు కొన్ని చెప్పే రోజులు మాకు అంటే దీన్ని రివైజ్ చేసుకుని కొంచెం ఇంకా తెలుసుకునేందుకు టైం ఇస్తే బెటర్ అని అనుకుంటున్నాను మావయ్య. అంటే ఎన్నాళ్ళు కావాలి నీకు? కనీసం అంటే ఒక 1 మంత్ అన్నా అయితే మొత్తం ఈ పాఠాలన్నీ కూడా మళ్ళీ చదివి మళ్ళీ కొంచెం అర్థం చేసుకుంటే బెటర్ అని అనుకున్నాను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. అలా అనుకుంటున్నావా? అంటే మళ్ళీ మధ్యలో జారిపోతారేమో అని కొంతమంది భయపడుతున్నారు. గ్యాప్ అయితే కొంచెం ఎక్కువ అయిపోతుంది. పాఠాలు జారిపోవడం కాదండి, కాదు. వారానికి 5 క్లాసులు కాదు కదా, ఇప్పుడు వారానికి 2 క్లాసులే ఉంటాయి కదా, అని చేత మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. కాదు పాఠాలు ఆ. జారిపోవడం కాదు, మనుషులు కూడా జారిపోతారు, గుర్తెట్టుకో. అంత పెద్దవాళ్ళం ఎక్కడెక్కడో ప్రయాణాలు ఉంటూ ఉంటాయి. అవును. అందుకే అయినా అంటే ఆన్లైనే కదా ఎక్కడున్నా జాయిన్ అవ్వచ్చు కదా. అలా అనుకోకు. ఆన్లైన్లో చాలా ప్రమాదాలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చేస్తుంటారు. అది ఆలోచిద్దాంలేండి, ఏం పర్వాలేదు. తప్పకుండా ఆలోచించే పాయింట్. అదే ప్రస్తుతం ముందు అసలు ఇదేవో ఇవి మనం ఒక సుమారుగా ఒక అదే నెల అనుకున్నాం కాబట్టి ఒక 30 క్లాసులు అవ్వాలి. మరి అది డేట్ అయితే 4వ తారీఖు ఇట్టే వచ్చేస్తుంది. అలాగే డేట్తో ప్రమేయం లేదు, అదే క్లాసులు ప్రమేయం పెట్టుకుందాం. అయ్యా నా పరిస్థితి అయితే అయ్యా నేను ఇంతకు ముందు విన్నవించుకున్నాను. నా పరిస్థితి ఏంటంటే ప్రాంశులభ్యే ఫలే లోభాద్ ఉద్బాహు ఇవ వామన అని ఆ ఉదాహరణ మీకు పెట్టుకుంటున్నారా? నాదే కాళిదాసు గారు నన్ను ఉద్దేశించి ఆ మాట వాడారు. అవ్వా. నేను ఎగురుతున్నాను కానీ ఇది అందే పద్ధతిలో లేదు, కానీ ప్రయత్నం చేస్తాను. కానీ ఒకటి గుర్తెట్టుకోండి, ఇంకో కొటేషన్ కూడా రాసుకోండి. మీ ఇందాక అది చెప్పారు, శాస్త్రస్య జామిత నాస్తి. శాస్త్రాన్ని విసుగు లేదు, చెప్పిందే చెప్పి మీకు అర్థమైందా వదిలిపెట్టం. అది కూడా గుర్తెట్టుకోండి. నాకు కూడా విసుగు లేదండి. అయితే ఇంక వదిలిపెట్టే ప్రశ్న లేదు. లేదు, వదిలిపెట్టను. తప్పకుండా నేను రామునున్నే కానీ ఎగురుతాను. అది అలా ఎగురుతూ ఉండండి. అంతే. అందరూ అంతే, గుర్తెట్టుకోండి. అందరూ అంతే, మీరు ఒక్కడే కాదు, ఏ ఒక్కడి. సరే కంటిన్యూ చేయబాయ్. ఆ. అదే ఇప్పుడు వాళ్ళకి అదే చెప్తున్నాను నేను. అలాగే అప్పుడు ఇగో ఇది బాలరామాయణంలో శ్లోకాలు వాళ్ళ చేత పదచ్ఛేదం అది చేయిస్తున్నాను అనమాట. అవును, బాగుంది. ఇదివరకు మేము ఏం చేసామో చెప్తాను నీకు ఒక్కసారి. జస్ట్ ఇదివరకు మేము క్లాసెస్ తీసుకున్నాం, 70 ఎపిసోడ్స్ తీసుకున్నాము, అంటే 2 బ్యాచెస్ కింద. బాలరామాయణం 100 శ్లోకాలు అంటే అది ప్రత్యేకించి దాంతో స్టార్ట్ చేసేసాం. అంటే మొట్టమొదటి ఒక 10 ఎపిసోడ్లు మాత్రమే ఇంట్రడక్షన్ పెట్టుకుని మిగతా అంతా కూడా బాలరామాయణ ప్రతి శ్లోకం చదివించాం. అది అయిపోయిన తర్వాత అయితే ఇవన్నీ సత్రయాగాల్లో జరిగాయి, ఏళ్ల తరబడి. ఇది మళ్ళీ సుందరకాండలో మొదటిసారిగా 212 శ్లోకాలు అలా చెప్పించాం. అలా చేసేవాడు 3 ఏళ్ళు పట్టింది ఒకటి. 3 ఏళ్ళు పడుతుంది. ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఆ గ్రూప్ లో కొంచెం అంతమంది లేరు. అది నేనేమంటానంటే, ఇది కొంత అయిన తర్వాత కావలసే వాళ్ళకి టైం కలిసి రావడం కోసం పెన్ డ్రైవ్ తీసుకోవచ్చు మన దగ్గర. తీసుకుంటే టైం కలిసి వస్తుంది, వాడికి ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. అది కూడా ఒక సౌకర్యం ఉంది. తీసుకోమని చెప్పట్లేదు, తీసుకోవద్దని చెప్పట్లేదు, ఒక సౌకర్యం ఉంది అంతే. నువ్వు చెప్పేది నువ్వు చెప్తుండ అబ్బాయి, ఎన్నాళ్ళు కావస్తే అన్నాళ్ళు వాడికి తీసుకుందామా. తప్పకుండా కంటిన్యూ. ఈసారి ఈ శ్లోకం చూడండి, షేర్ అయిందా? ఇది సజగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్. పదచ్ఛేదం చెప్పండి. లేదు అవ్వలేదు. చెప్పండి. సహ జగామ వనం వీరః ప్రతిజ్ఞాం అనుపాలయన్ పితుః. అది విడదీయాలండి. వచన నిర్దేశాత్ కైకేయ్యాః
ప్రియ కారణాత్. అంతే. సహ జగామ వనం వీరః ప్రతిజ్ఞాం అనుపాలయన్ పితుః వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్. క్రియాపదం జగామ. అనుపాలయన్. డైరెక్ట్ క్రియాపదం జగామ. రామ. అనుపాలయన్ అనేది కూడా పూర్తి క్రియాపదం కాదది. అంచేత జగామ అనేది పూర్తిగా క్రియాపదం. జగామ అంటే వెళ్ళటం. వెళ్ళెను. వెళ్ళడం అనకండి, మరి వెళ్ళడం అంటే ఎలాగా? వెళ్ళ- వెళ్ళాడో వెళ్ళలేదో ఏదో చెప్పాలి సరిగా. వెళ్ళాను. వెళ్ళ- జగామ అంటే వెళ్ళెను. వెళ్ళాను. ఇది మనకి చాలా సార్లు మనం అనుకున్నాం. ఏమిటి? ఎప్పుడో జరిగిన వాటిని చెప్పేటప్పుడు పరోక్ష భూతకాలం వాడతారు. లిట్ ప్రత్యయం. ఇప్పుడు ధాతువుకి ద్విత్వం కనబడుతుంది. ఇటువంటివి మనకి చాలా వచ్చాయి ఇంతకు ముందు. జుగోప, మన ధాతువులు ఆ శ్లోకాల్లో జుగోప అనేది ఒకటి. అలాగే బభవ్వని, యయ్యవ్వని ఇట్లాంటి పదాలు ఉంటాయి. ఇక్కడ జగామ, గమ్ము ధాతువుకి గమ్ గమ్ జగాం అని అవుతుంది అనమాట. జగామ అంటే వెళ్ళను. కహ జగామ. కహ 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 ఏ విభక్తి? కా. ఇప్పుడు మీరు ప్రశ్న చూడండి. కహ ప్రథమ విభక్తి కదా ప్రశ్న. కరెక్ట్. నేను మీకు అనేక సార్లు చెబుతున్నా, మీరు అది గ్రహించట్లేదు. క్రియాపదాన్ని ఎవరు, దేనిని అని ప్రశ్నించండి అంటున్నారు. జగామ వెళ్ళెను, ఎవరు వెళ్ళెను, దేనిని ఎక్కడికి వెళ్ళెను అని అడుగుతాం కదా. అంటే జగామ వెళ్ళెను. కహ జగామ, ఎవడు వెళ్ళాడు. అక్కడ ప్రథమా విభక్తిలో ఉన్నవి చూడాలి. వీరః, సహ వీరః. సహా వీరః. కల్పన గారు ఇందాక నుంచి ఆమె పేరు మీరు కనపడలేదు. గెస్ట్లు వచ్చారు మహోదయ, నేను వింటున్నాను. ఆహా, సరే డిస్టర్బెన్స్ సరే, మీకు రావద్దు అని దయచేసి క్షమించండి. పర్వాలేదు పర్వాలేదు. అంటే ఇందాక ఆ శ్లోకాలకు అర్థం చెప్పినప్పుడు అప్పుడు మీరు చెప్పలేదు, రాలేదా అనుకున్నాను. సరే. నేను సహా వీరః జగామ. వీరః సహ, వీరుడైన అతడు, జగామ వెళ్ళెను అని. ఎక్కడికి వెళ్ళాడు? వనం. వనం. అంతే. సంస్కృతంలో, తెలుగులో అయితే స్కూల్కి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు అని కి కు అని వాడతాం. అయితే ఇక్కడ ఏమిటంటే దేనిని గురించి వెళ్ళాడు, వనాన్ని గురించి వెళ్ళాడు అంటారు. అంటే కర్మకి ద్వితీయ వాడతారు. మన వ్యవహారంలో అయితే కర్మకి కూకి అని వాడేస్తుంటాం. ఇంటికి వెళ్ళాడు అని, ఇంటిని గురించి వెళ్ళాడు అని అర్థం. ఎక్కడికి వెళుతున్నాడు అది. అంటే వనం జగామ. వీరః సహ వనం జగామ. ఇప్పుడు ఇందాక చెప్పుకుని వీరః కీదృశః వీరః సహ అంటే అనుపాలయన్ అని. ఈ అనుపాలయన్ ఇందాక మీకు ప్రాతిపదికలు లేదా నామపదాలు 4 రకాలు ఉంటాయని చెప్పా. ఆ 4 రకాల్లో కృదంతము, తద్ధితాంతము, సమాసము ఉంటాయన్నాం కదా. ఆ కృదంతం అన్నమాట ఇది. అనుపాలయన్. అనుపాలయన్, పాలయన్ అర్థం ఏమిటి? అనుసరిస్తూ. మీరు అను అంటే అనుసరించడం బానే ఉంది. పాలయన్, పాలించుకుంటూ. పాలయన్ అరే అదే పాలక అంటాం కదా, పరిపాలించేవాడు. ఇక్కడ పాలయన్ అంటే రక్షించడం, అంతే కదా. పరిపాలించడం అంటే ఏమిటి? జనాలను రక్షించడమే కదా. అంచేత అనుపాలయన్, అనుసరించి రక్షించేవాడు. దేన్ని అనుసరించి రక్షించేవాడు? వెనకాల దేనిని నేను ప్రశ్నిస్తే ఆ విభక్తి పట్టుకోవాలి మీరు.
దేనిని అనుసరించాడు? ప్రతిజ్ఞ ప్రతిజ్ఞాం అంచేత ప్రతిజ్ఞాం ప్రతిజ్ఞను అనుపాలయన్ అంటే అనుసరించి రక్షించేవాడై, అంటే ప్రతిజ్ఞను అనుసరించేవాడై అని కానీ, అయితే ప్రతిజ్ఞను రక్షిస్తున్నటువంటి వాడై ఏం చేశాడు? వనం జగామ అన్నమాట. ఇంకా చెబుతున్నాడు. రెండు కారణాలు చెప్పారు కింద. పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యా ప్రియ కారణాత్ అని రెండు చెప్పారు. ఆ ప్రతిజ్ఞను పరిపాలిస్తూ వనానికి వెళ్ళడానికి కారణం ఏమిటి? కారణం ఎప్పుడు తృతీయలో కానీ పంచమిలో కానీ ఉంటుంది. ఎప్పుడైనా కారణాన్ని మనం చెప్పినప్పుడు తృతీయ విభక్తిలో కానీ పంచమి విభక్తిలో కానీ చెప్తారు. ఇక్కడ రెండు పంచమి విభక్తులు ఉన్నాయి చూడండి. నిర్దేశాత్ ప్రియ కారణాత్. ప్రియ కారణాత్ ఒకటి, నిర్దేశాత్ ఒకటి. స్పష్టంగా మనకు తెలుస్తోంది. రామాత్, రామ శబ్దానికి పంచమి రామాత్. పోనీ నపూంసలింగం అయితే జ్ఞాన శబ్దానికి పంచమి జ్ఞానాత్, ఫలాత్, పుష్పాత్. అట్లాగా వచన నిర్దేశాత్. పితుః వచన నిర్దేశాత్. పితుః ఏ విభక్తి? షష్ఠి మహోదయ. పితుర్ని యొక్క. పితుః అనేది మీకు పంచమిలోను షష్ఠిలోను కూడా ఉంటుంది. అయితే ఇక్కడ షష్ఠి అయితేనే సరిపోతుంది. పితుః వచన నిర్దేశాత్. తండ్రి యొక్క మాట యొక్క నిర్దేశం, ఆజ్ఞ వల్ల. పితుః వచన నిర్దేశం, మాటచే నిర్దేశించడం, మాట చేత ఆజ్ఞాపించడం అనుకోండి. ఆ నిర్దేశించడం వల్ల ఒకటి. రెండవది కైకేయ్యా ప్రియ కారణాత్. షష్ఠి, అది కూడా షష్ఠి. కైకేయి యొక్క ఆమెకు ప్రియం కారణంగాను. ఈయన అడవికి వెళ్ళిపోవడము కైకేయికి ఇష్టము. వరం ఇవ్వడం ప్రకారంగా ఆయన మరి అడవికి వెళ్ళమని చెప్పడము. ఈ రెండు కారణాలు. తండ్రి మాట ప్రకారంగాను, కైకేయి యొక్క ప్రియం కారణంగాను, మళ్ళీ వెనక్కి అన్నమాట. ప్రతిజ్ఞాం అనుపాలయన్ ఆ వీర వనం జగామ అన్నమాట. ఏమండి, తెలిసిందా? సహా వీర, లేదు తిరగండి. వీర సహా, వీరుడైన అతడు. పైన రాముని పంపాడు అని చెప్పాడు పైన శ్లోకంలో. అంచేత సహా వీర, ఆ వీరుడైనటువంటి ఆ రాముడు. ఈ కారణాలు చివరికి చెప్పిన కారణాలు ముందు చెప్పండి. పితుర్వచన నిర్దేశాత్. పితుః తండ్రి యొక్క, వచన నిర్దేశాత్ మాటచే నిర్దేశింపబడుట వల్ల, అంటే వచనం యొక్క నిర్దేశం వల్ల. కైకేయ్యా, కైకేయి యొక్క ప్రియ కారణాత్, ప్రియము కారణంగాను. ఇక్కడ కూడా కారణంగాను అంటే కారణం వల్లనే. ప్రతిజ్ఞాం ప్రతిజ్ఞను అనుపాలయన్ రక్షిస్తున్న వాడై, వనమును జగామా వెళ్ళెను. కొంచెం 5 నిమిషాలు ఉంటారా? వెళ్ళిపోతారా? ఉంటాం గురుగారు. కొంచెం సేపు మనకి డిస్టర్బెన్స్ అయింది కదా, ఈ కరెంటు పోయి. అని చేత చెబుదాం అనుకున్నవి 2 మాటలు చెప్పేస్తాను. ఇక్కడ కొంచెం ఇవాళ వ్యాకరణాంశము ఒకటి చెప్తా. కొద్దిగా మీకు సంధులు నేర్పుతాం కదా. ఇప్పుడు ఇవాళ మనం నిన్న చెప్పుకున్న సంధి దీంట్లో వచ్చే ఈ శ్లోకంలో కూడా ఉంచండి. సహా సత్యవచనాత్ దగ్గర, సహా జగామ, ఆ 2 చోట్ల కూడా సహా అనే దానికి హల్లు పరంగా ఉన్నప్పుడు విసర్గ లోపిస్తుంది అని చెప్పాం. ఇప్పుడు ఒక 2 సంధులు మీకు చెబుతున్నా. ఒక సంధి పేరు శుత్వ సంధి అని అంటారు, మరొకటి ష్టుత్వ సంధి అని అంటారు. ఈ వ్యాకరణాంశాలు మీరు
చదువుతూ ఉండాలి. ఇవి వినేసి వదిలేస్తే కుదరదు. అయ్యా చదువుతున్నారా? చదువుతున్నాం గురుగారు, చదువుతున్నాం. ఈ చివరి అయిన తర్వాత మీకు పరీక్ష పెడతాం. ఊరికి ఎలా చెప్పేస్తే వినేసి వదిలేస్తే గురుగారు చివరిలో మీకు పరీక్ష పెడతాం. నువ్వు పరీక్ష పెట్టచ్చు, కానీ మాకు మార్కులు ఎన్ని రావాలని హద్దు మాత్రం పెట్టద్దు. అంచేత చూడండి, చుత్వ సంధి అనేది ఎందుకు చెప్తున్నామంటే, ఇంతకు ముందు మనం విసర్గ పొందే మార్పులు చెప్పుకున్నాం. విసర్గకి రేఫ ఎక్కడొస్తుందో మొట్టమొదటి చెప్పాం. అలాగే విసర్గ ఎక్కడెక్కడ లోపిస్తుందో చెప్పాం. తర్వాత విసర్గ దగ్గర ఉకారం వచ్చి అది ఓకారంగా మారడం చెప్పుకున్నాం. అందుచేత ఈ విసర్గనే శాస్త్రంలో అయితే సకారము అని చెప్పారు. అయితే మనకి కనబడేది ప్రయోగంలో విసర్గ కనబడుతూ ఉంటుంది కాబట్టి అది పొందేటువంటి మార్పుగా మనం చెప్పుకుంటున్నాం. అంచేతే ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చాను చూడండి, సకారమునకు లేదా విసర్గకు షకార చకారములు వస్తాయి. విసర్గకు షకారము లేదా చకారము. ఇక్కడ చకార కాకి దీర్ఘం పడలేదు, మధ్యలో ఇది ఒకటి మనకి ఈ కరెంటు పోవడం తోటి కొంచెం లైటింగ్ తక్కువగా. సరే, దీని సంధి సూత్రము మీరు సూత్రమేమి గుర్తుపెట్టుకోకర్లేదులేండి, సంస్కృత సూత్రం ఇది. తెలుగు వివరణ గుర్తుపెట్టుకుంటే చాలు. స్తోహో శ్చునా శ్చుహు అన్నారు. సకార తవర్గలు షకార చవర్గలతో కలిస్తే షకార చవర్గలు వస్తాయి. సకార తవర్గలకి, తవర్గ అంటే తాతాదాన, సకార తవర్గలకి షకార చవర్గలతో కలయిక ఉన్నప్పుడు షకార చవర్గలు వస్తాయి. ఈ సకారానికి షకారం వస్తుంది. తవర్గాక్షరాలు 5టికి చవర్గాక్షరాలు 5 వస్తాయి. ఇప్పుడు కింద ఉదాహరణ చూడండి. రామస్సు శేతే, మనం రామః శేతే అంటే ప్రయోగంలో రామః అని కనపడుతుంది. రామః శేతే అవతల షకారం ఉంది కదా, కాబట్టి ఈ విసర్గ కూడా షకారంగా మారిపోతుంది అనమాట. రామశ్చేతే అని సూత్రంలో సకారము షకారంగా మారుతుంది అని చెప్పారు. మనం ఇక్కడ సకారము సాధారణంగా విసర్గగా కనబడుతుంది కాబట్టి విసర్గ షకారంగా మారుతుంది అని చెబుతున్నాం. సకారము షకారంగా మారుతుంది రామస్ అని ఉంటే. ఆ సకారమే ప్రయోగంలో రామః అని కనబడుతుంది. అంచేత రామః పక్కన శేతే అని పదం కనుక మనం కలిపినట్టయితే విసర్గ అవతల షకారం ఉంది కాబట్టి విసర్గ షకారంగా మారుతుంది. రామశ్చేతే. అలాగే రామః చినోతి అని ఉందనుకోండి. రామః అవతల చవర్గ ఉంది. చవర్గ షకారము కానీ చవర్గ కానీ కలయిక ఏర్పడితే దీనికి రావడం మాత్రం షకారమే వస్తుంది. సకార స్థానంలో షకారమే వస్తుంది అనమాట. రామః దగ్గర విసర్గకి షకారం వచ్చింది, రామశ్చినోతి అనే. అలాగే సత్ చిత్, సచ్చిదానంద స్వరూపుడు అంటుంటాం పరమాత్మని. అంచేత సత్తు చిత్తు. ఈ సత్తు తవర్గకి చవర్గ వస్తుంది అని చెప్పాం. అంచేత తకారానికి చకారం వచ్చింది, సచ్చితు అయింది. శార్ంగిన్ జయా, శార్ంగం చాపశార్ంగం మురారేస్తు. శ్రీ మహావిష్ణువు యొక్క ధనుస్సు శార్ంగం, శార్ంగము కలిగిన వాడు శార్ంగిన్. జయా, ఈ శార్ంగిన్ నకారం, దానికి చవర్గతో యోగం ఉంది. నకారము
ఆ చవర్గ పంచమాక్షరం ఇణి అంటాం కదా, శార్ంగింజయ అని మారింది అనమాట. దీనికి శృత్వ సంధి అని పేరు. ఎందుకంటే శకార చవర్కలు ఆదేశంగా వస్తాయి దీంట్లో. పైన ఇందాక శ్లోకంలో ససత్యవచనాచైవ, వచనాచైవ దగ్గర చూడండి, వచనాత్ చైవ, వచనాత్ తకారం, అవతల చకారంతో యోగం ఉండడం వల్ల తకార స్థానంలో చకారం వచ్చిందనమాట. అంచేత సత్యవచనాచైవ అని అయింది. ఇంకా రెండవ సంధి ష్టుత్వ సంధి. ఇక్కడ కూడా సకార లేదా విసర్గకి షకార టకారాలు వస్తాయి. ఆ పేరు ష్టుత్వ అని పేరు పెట్టారు. అంటే షకారము టవర్క. ఇందాక దానికి ష్టుత్వ షకారము చవర్క. విసర్గకి లేదా సకారానికి షకార చవర్కలు వస్తే ష్టుత్వ సంధి, షకార టవర్కలు వస్తే ష్టుత్వ సంధి. కేవలం విసర్గే అని కాదు, మిగతా అక్కడ చెప్పినవి అర్థం తీసుకున్నట్టయితే సకార తవర్గలకి షకార టవర్గలతో యోగం ఉన్నప్పుడు షకార టవర్గలు వస్తాయి. సకార తవర్గలకు షకార టవర్గాభ్యాం యోగే, షకార టవర్గలతో కలయిక ఏర్పడితే షకార టవర్గలు వస్తాయి అని అర్థం. రామస్ షష్ఠ, ఇక్కడ సకారము అవతల షకారం ఉంది కాబట్టి షకారానికి అదే విసర్గకు లేదా సకారానికి షకారం వచ్చింది. రామషష్ఠ అనేది. అలాగే రామ టీకతే టవర్గతో యోగం ఉంది కాబట్టి విసర్గకు షకారం వచ్చింది, రామష్టీకతే. అలాగే పేష్టా పేషుత అవతల తకారము. ఇక్కడ గమనించండి, షకారము యువతలు ఉంది, తకారము అవతలు ఉంది. అలా ఉన్నప్పటికీ కూడా తకారానికి టకారం వస్తుంది. పేష్టా అంటే షకారముతో యోగం ఏర్పడింది. మన పైన సకార తవర్గలకు షకార టవర్గలతో యోగం ఏర్పడితే అని చెప్తున్నాం. అంచేత ఈ తవర్గకి షవర్గ షకారంతో యోగం ఏర్పడింది కాబట్టి తవర్గ స్థానంలో టవర్గ వస్తుంది. పేష్టా తత్ టీకా, తత్తు తకారం, దానికి అవతల టకారంతో యోగం ఏర్పడింది. అంటే తకార స్థానంలో టకారం వచ్చింది, తట్టీకా. అలాగే చక్రిన్ ఢౌకసే, చక్రిన్ చక్రము కలవాడు చక్రిన్, చక్రీ చక్రిణవు చక్రిణ, చక్రిన్ నకారాంతం, హే చక్రిన్ అనేది. ఢౌకసే ఢకారంతో యోగం ఏర్పడింది. నకార స్థానంలో అణ, చక్రిన్ ఢౌకసే. ఇక్కడ తెలుగులో సున్నపడింది. సంస్కృత లిపి ఇలా తెలుగులోకి మార్చినప్పుడు ఏమవుతుందంటే అలా సున్న వస్తూ ఉంటుంది, అణ రావాలి అక్కడ. అణ వచ్చిందా? వచ్చిందండి. చక్రింఢౌకసే అణ, నా కింద ఢ, చక్రింఢౌకసే అని అవుతుంది అన్నమాట. దీన్ని ష్టుత్వ సంధి అంటారు. అవి రెండు దగ్గరగా ఉంటాయి, ష్టుత్వ ష్టుత్వ. సకార తవర్గలకు షకార చవర్గలతో కలయిక ఏర్పడితే షకార చవర్గలు వస్తాయి. సకార అంటే రావడం సరిగ్గా దేనికి ఏది వస్తుంది? సకార తవర్గలకి షకార చవర్గలు వస్తాయి. అంటే సకారానికి షకారం, చవర్గకి తవర్గకి చవర్గ, అలాగనమాట. అలాగే ష్టుత్వ సంధిలో సకార తవర్గలకి షకార టవర్గలతో యోగం ఏర్పడితే షకార టవర్గలు వస్తాయి. అంటే సకారానికి షకారము, తవర్గకి టవర్గ. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవడం ఏమిటంటే మన సౌకర్యం కోసం ఆ సకారం అనే దాన్ని విసర్గ అని అనుకుంటున్నాం అంతే. మిగతాది సూత్రం ప్రకారమే నేర్చుకోవాలి. సకారము, ఆ సకారం మనకి విసర్గగా కనపడుతూ ఉంటుంది. అంచేత విసర్గ ఉన్నప్పుడు ఈ మార్పు వస్తుంది అని గమనించాలి. తర్వాత విసర్గకు సకారం రావడం, విసర్జనీయస్య సహా అని. విసర్గకు సకారం వస్తుంది, కర్రులు పరంగా ఉంటే అని.
కర్రులు అంటే మిగతావన్నీ అక్కర్లేదు. ఓ తవర్గ మాత్రం గుర్తుపెట్టుకోండి. విసర్గకి తవర్గాక్షరాలు పరంగా ఉంటే సకారం వస్తుంది. విష్ణు త్రాత అని అనుకోండి. విష్ణు విసర్గ, దానికి తకారం పరంగా ఉంది, సకారం వచ్చింది. విష్ణు స్త్రాత. యశ తనోతి, విసర్గకి తకారం. యశస్తనోతి. మనః తాపః, మనస్తాపః. ముని తపస్వి, మునిస్తపస్వి. దీంట్లో ఒక విశేషం ఏమిటంటే, అంటే కర్రులు అని చెప్పినప్పటికీ తార్థాలు మాత్రమే మిగులుతాయి. ఆ తార్థాలు ఉన్నప్పుడే ఈ విసర్గకి సకారం వస్తూ ఉంటుంది. ఒక విధంగా అలా గుర్తుపెట్టుకుంటే, నేను అక్కడ పైన నోట్ చేస్తానండి మీకు పంపేటప్పుడు. ఈ విసర్గకి ఆ విసర్గ వెనకాల ఏదున్నా పర్వాలేదు. విష్ణు ఉకారమే ఉండక్కర్లేదు. యశః అకారం ఉంది, మునిహి ఇకారం ఉంది. అంటే వెనకాల అచ్చు ఏదున్నా ఈ విసర్గకి తార్థాలు పరంగా ఉన్నప్పుడు సకారం వస్తుంది అనుకోండి. ఇక్కడతోటి మనం ఇవాల్టి పాఠాన్ని ముగిద్దాం. ఒక విధంగా మీకు విసర్గ పొందే మార్పులు అన్నీ చెప్పినట్టయింది. ఇంతకు ముందున్న విసర్గకి సంబంధించి విసర్గకు రేఫ రావడం, విసర్గ లోపించడం, విసర్గకు ఉకారం రావడం, ఇప్పుడు ఇవాళ విసర్గకి షకారం రావడం, షకారం రావడం, సకారం రావడం, శేషస వచ్చే ఇవాటి దాంట్లో షకారం ఉన్నప్పుడు షకారం వస్తోంది, అవతల తవర్గుంటే సకారం వస్తోంది, అవతల చెవర్గా షకారం ఉన్నప్పుడు షకారం వస్తుంది, షకారము టవర్కుంటే షకారం వస్తుంది. అంటే విసర్గకి ష ష స అనేవి వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ విసర్గ పొందే మార్పులు. ఇంకొకటి చెప్పలేదంత అవసరం లేదని, ఏమిటంటే విసర్గకు కొన్ని చోట్ల విసర్గే వస్తుంది, కొన్ని చోట్ల అర్ధ విసర్గలు. నిన్న ఎప్పుడో చెప్పుకున్నాం, అర్ధ విసర్గలు జిహ్వామూలీయము, ఉపధ్మానీయము అని. ఆ కాఖాలు పరంగా ఉంటే విసర్గకి ఆ అర్ధ విసర్గలు వస్తాయి. కాఖాలు పాపాలు కాఖా పరంగా ఉన్నప్పుడు, పాపా పరంగా ఉన్నప్పుడు విసర్గకు అర్ధ విసర్గ వస్తాయి. దుఃఖము అని చెప్పారు, అది మీకు చెప్పలేదు. దుఃఖముకి అర్ధ విసర్గ వస్తుందని చెప్పారు. అది దుఃఖము, అంతఃపురము. దుఃఖములో ఖా ఉంది, దానికి ముందు అర్ధ విసర్గ. అంతఃపురంలో పా ఉంది, దానికి ముందు అర్ధ విసర్గ అన్నమాట. గురుగారు తపస్వాధ్యాయ, తపస్వాధ్యాయ అర్ధ విసర్గ. అక్కడ అర్ధ విసర్గ అర్ధ విసర్గ కాఖాలు పాపాలు ఉండాలి. కాఖాలు పాపాలు ఉంటేనే అర్ధ విసర్గ. తపస్వాధ్యాయ దగ్గర తపస్సు స్వాధ్యాయ అంతే. అది చుత్వం అవుతుందండి. తపస్వాధ్యాయ సకారం చెప్పాం కదా, విసర్గకు సకారం వస్తుందని, దాంట్లోకి వెళుతుంది. ఆ విసర్గ సా అవుతుంది. తపస్సు స్వాధ్యాయ, స్వాధ్యాయ అవతల స్వా ఎలాగా ఉంది, యువతలున్న విసర్గకి సకారం వచ్చింది అనమాట. అది సరే. కాయేన వాచ చెప్పేస్తున్నాను. కాయేన వాచా మనసేంద్రియైర్వా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సాధయామస్తావతు పునః శ్వః. ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం శేఖర్ గారు, మీరు కొంచెం ఆ వ్యాకరణం మీద దృష్టి పెట్టండి జాగ్రత్తగాను. పదచ్ఛేదాలు చేసేటప్పుడు అవి మనకి చాలా ఉపయోగిస్తుంది. ఇన్ని సూత్రాలు తెలియవు కానీ సూత్రాలు పదచ్ఛేదం మాత్రం చాలా వరకు కరెక్ట్ గా చేసేస్తున్నామేమో అనిపిస్తున్నది.
చేసేస్తారు, ఎందుకు చేసేది? కానీ మా సూత్రం తెలియదు. అనవసరం సూత్రం ఎందుకండి? ఇప్పటికే అది కాదు, ఒక 10-15 శ్లోకాలు చదివారు కదా. నేను చిన్న మాట చెప్తాను కృష్ణశాస్త్రి. కారు డ్రైవింగ్ వస్తే చాలు, ఆ ఏ నట్టు పని చేస్తుంది, ఏ బోర్డు పని చేస్తుంది మనకెందుకండి? డ్రైవింగ్ మధ్యలో ఆగిపోతే మేము రిపేర్ చేసుకోవాలి కదండి. రిపేర్ మనం చేయలేము. అప్పుడు ఎలా మెకానిక్ ఎలా పిలవాలి? పెద్ద మెకానిక్ వస్తే సంతోషం. చాలా బాగుంది. ప్రాక్టీసేనండి. బాగా మనం శ్లోకాలు తెలిసినా తెలియకపోయినా, శ్లోకాలు అర్థం తెలిసినా లేకపోయినా, ఏ కనపడిన శ్లోకం వల్ల ముందు మనం ఖండాలుగా పదచ్ఛేదాలు చేసేయాలి. చేసేస్తే అదే అలవాటు అవుతుంది. అపశబ్ద ముక్కలు భయం చేసేస్తే నాస్తి, అపశబ్ద భయం నాస్తి అనుకోండి, అదే సరిపోతుంది. అలా ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. సంతోషం.